ఎమ్మెల్యే సోమిరెడ్డికి కాకాని గోవర్ధన్ మరోసారి సవాల్ విసిరారు. అవినీతికి పాల్పడలేదని, కాణిపాకంలో సోమిరెడ్డి ఎందుకు ప్రమాణం చేయడం లేదని ప్రశ్నించారాయన. సోమిరెడ్డి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రధానంగా 3 విషయాలను ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు కాకాని. డబ్బులు తీసుకోకపోతే ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి సవాల్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతికి పాల్పడలేదని, కాణిపాకంలో సోమిరెడ్డి ఎందుకు ప్రమాణం చేయడం లేదంటూ ప్రశ్నించారు. సోమిరెడ్డిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రధానంగా 3 విషయాలను ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు కాకాని. డబ్బులు తీసుకోకపోతే ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ప్రమాణానికి మనం నేరుగా కాణిపాకం వస్తే If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. నువ్వేదో చెప్తే నేను ఆ రోజు నేను వచ్చి నిలబడతాను. నువ్వు వచ్చి ఆయన దగ్గర కాణిపాకం వినాయకుడి దగ్గర ఈ 3 అంశాల మీద అరవిందో వాళ్ళకి నేను ఫోన్ చేయలేదు. అరవిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తకపోతే నేను 5 కోట్లు డబ్బులు అడగలేదు. అరవిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తకపోతే విజయసాయిరెడ్డితో నేను మాట్లాడలేదు. లేఅవుట్లకు సంబంధించి పొదలకూరు లేఅవుట్లో అక్రమ లేఅవుట్లో 2.5 కోట్లు డబ్బులు తీసుకోలేదు. ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి వాళ్ళు 50 లక్షల రూపాయలు వసూలు చేసి నేను 1 కోటి రూపాయలు అడగలేదు. ఈ 3 అంశాలు దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు స్పష్టత ఇవ్వకపోతే ఈ అంశానికి సంబంధించి ఈ 3 అంశాలు నువ్వు ఒప్పుకున్నట్టే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే కాణిపాకం దగ్గర ప్రమాణమైనా చేయించు, లేదనుకుంటే వాట్సాప్ కాల్ డీటెయిల్స్ తీసి జరిగిందా లేదా అనేటువంటిదైనా నిజానిజాలు బయట పెడితే బాగుంటుందని చెప్పి మీడియా ద్వారా నేను డిమాండ్